హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్‌లో చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో, ఫ్రైడే మార్నింగ్ ఫ్రైడే కాదు ఏ డే అయినా నాకొక అలవాటు ఉంటది. నేను నైటే బోళ్ళని తోమి, ఇల్లంతా ఊడ్చుకొని పడుకుంటాను. పొద్దున్న లేసొత్తది మెస్సీ మెస్సీ ఉందనుకోండి, ఆగమాగం అయితది. కావాలంటే వాకిలి ఊడ్చాక మళ్ళా పైపైన ఇంకోసారి ఇల్లు ఊడ్చినా పర్లేదు. సో, తేజు గాడు చూసారా నిన్న కొన్నాం కదా! ఇగ దాంతోటే ఆడుతున్నారు ఇద్దరు. మధ్యలో ఇరిగిపోయింది. కొంచెం పొడవు ఎక్కువ ఉండడం వల్లనో, వెయిట్ ఎక్కువ ఉండడం వల్లనో అది గాని ఇరిగిపోయింది. సో, ఇది నా ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ చేసిన వ్లాగ్ అనమాట. సో, ఇప్పుడేంటంటే ముగ్గేద్దామని ఫిక్స్ అయిపోయాను. నిజంగానే ఇంట్లో గ్రీనరీ, ప్లాంట్స్ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటది. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటదో మైండ్ తెలుసా? నేను ఈ మధ్య నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి ముగ్గులు ఇష్టం. బట్ నాకు రాకపోయేవి. ఈ మధ్య ముగ్గుల ఛానల్‌లో అప్పట్లో ఈ ముగ్గు నేర్చుకున్న ఏమన్నా ఉంటే అదే ఏస్తున్నా. ఇగ మా తేజు గాడు అమ్మ ఎప్పుడు అదే ముగ్గునా అంటాడు. నేను అందులోనే చుక్కలు పెంచి అటు ఇటు ఏత్తా గానీ మళ్ళీ అదే ముగ్గేత్తా. ఎందుకంటే ఒకట్లో వచ్చినాయి రెండో, మూడో వచ్చు అంతే ఎక్కువ రావు. సో, వాడు నేను ఎప్పుడు ముగ్గేసి ఇక్కడే ఉండి ఏందమ్మా అదే ముగ్గేసావా అని చెప్పి అంటా ఉంటాడనమాట. సో, నా డ్రెస్ చూసి మీరు గాబరా పడిపోకండి. ఇదొచ్చేసి మన లాంగ్ టీ షర్ట్. మన కంఫర్ట్‌ని బట్టి మనం వేసుకుంటాం. సో, మా కృష్ణయ్య చాలామంది అడిగారు. ఇది 350 రూపీస్‌కి నేను బీరంగూడ టెంపుల్ తిరునాళ్ళలో తీసుకున్నాను. శివరాత్రి అప్పుడు జరుగుతాయి. తీసుకొని 1 మంత్ కూడా అవ్వలేదు. ఎగ్జాక్ట్‌లీ 10 డేసో, 12 డేసో అవుతుంది అంతే. ఎంత ముద్దుగుంటాడో నిజంగా ప్రాణం ఉండి కృష్ణుడు మన ముందట ఉన్నట్టుగానే ఉంటాడు. చాలా బావుంటాడు. నాకు ఇంకొంచెం పెద్ద ప్రతిమ కావాల్సింది. మా ఆయన సరిపోదు అంటే ఇంత తీసుకున్నాం. ఇంకా చిన్నది తీసుకున్నాడు తను. బట్ నాకెందుకో కళ్ళ ముందు ఇట్లా కనిపించాలి అన్నట్టుండే. అంటే మన ఇంట్లో ఇలాంటి పీసులు వేయడానికి సరైన కార్నర్స్ లేకపోవచ్చు. కానీ మాలో ఒక్కడిగా కృష్ణుడైతే మన ఇంటికి వచ్చేసాడనమాట. సో, తేజు గాడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఇది నేర్చుకున్నట్టు చూపిస్తున్నాడు. ఏంటి పొద్దున్నే తేజు ఇంత స్లోగా ఏ హడావిడి లేకుండా ఉండడం మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే తేజుని ఇవాళ స్కూల్‌కి పంపించట్లేదు. వాడికి ఈరోజు రెస్ట్‌తో పాటు కొంచెం నేర్పిస్తాను. హిందీ, తెలుగు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా! 5th నుంచి వాడికి ఫైనల్ ఎగ్జామ్స్. సో, చదివిపిద్దామని పెద్ద బిల్డప్ కొట్టి ఉంచుకున్నాను గానీ, మేము అల్లరి చేసుడు తప్ప చదువుడు ఏం లేదు. సో, తర్వాత ఏంటంటే రిత్తుకి స్కూల్ ఉంది. సో, వాడిని లేపుతున్నాం. చిన్నవాళ్ళకి ఎప్పుడైనా ఎట్లా ఉంటదో తెలుసా? తేజ్ ఎప్పుడు ముందు స్కూల్ వెళ్తాడు. ఆ తర్వాత రిత్తు వెళ్తాడు కదా! సో, రుత్తు తేజన్న స్కూల్‌కి పోయినంక పోతా. తేజన్న నా తర్వాత ఎందుకు పోతాడు? మేమేమో తేజన్నకి స్కూల్ ఉంది. నీ తర్వాత వెళ్తాడని చెప్పినాం. ఇక ఏడ్చుడు ఒక్కడే తక్కువ అనమాట. సో, లేచినాక వీళ్ళ అల్లరి ఇట్లా ఉంటది. నిజంగానే ఒక బేబీయే ఉంటే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా! వాళ్ళకి తోడు ఇంకో బేబీ కావాలి. బాగా ఆడుకుంటారు అనుకుంటాం. సో, బాగా ఆడుకోవడం అనేది జస్ట్ 10 ఆర్ 20% ఉంటది. బాగా కొట్టుకోవడం, బాగా తిట్టుకోవడం, ఒర్రుకోవడం అనేది 80% ఉంటది. ఎంతమంది సింక్ అవుతారో నాకు చెప్పండి. దట్ టూ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటే ఎలా ఉంటదో తెలీదు. కానీ ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉంటే అయితే ఆళ్ళు జుట్లు పట్టుకుంటారు. ఈళ్ళు ఇట్లా తన్నుకుంటారు. ఇట్లానే ఉంటది. చూసాను నేను. సో, అందుకు చెప్తున్నాను. కానీ దట్ మగ పిల్లలు హైపర్ యాక్టివ్ ఉన్నారనుకోండి ఇద్దరు కూడా ఇక అయినట్టే. నాకైతే నేను పొద్దంతా సర్కస్ తోలిన ఫీలింగే ఉంటది సండేస్ అయితేను. సో, రెగ్యులర్‌గా అయితే స్కూల్ వెళ్తారు. కానీ ఏ రోజైతే ఇంట్లో ఉంటారో ఆ రోజు నేను సర్కస్ మాస్టర్ లాగా అనిపిస్తాను నాకు. సో, తర్వాత ఏంటంటే మన హెడ్ బాత్ అయిపోయింది. సో, నేనిప్పుడు సీరం పెట్టుకుంటున్నాను. ఈ మధ్య మనం సీరం ఒక 6 మంత్స్ నుంచి పెట్టుకుంటున్నాం. కానీ అదేంటో ఒడుస్తలేదు. ఎవరో నిన్న కమెంట్ చేసిర్రు. ఆమ్లా అండ్ మెంతి తోటి ఆయిల్ చేసుకోండక్క హెయిర్ ఫాల్ తగ్గుతది. నాకు తెలుసు. ఐ నో. బట్ పాటించలేకపోతున్నాను. తెలుసుగా మీకు మనం టిప్స్ చేసాం. సో, మనం ఆమ్లా అండ్ మెంతితో ఆయిల్ చేద్దాము. ఒక ఫస్ట్ డే నుంచే రిజల్ట్ ఉంటదట. సో, స్టార్ట్ చేద్దాము. సో, ఇది నేను డైట్ చేయాలని చాలామంది అడిగారు. చేద్దాం. స్టార్ట్ చేద్దాం. దేనికైనా ఒక టైం ఉంటది. సో, ఆ టైం రాగానే నేను డైట్ చేస్తాను. నాకు చిన్న ప్రొసీజర్ ఉంది ఈ మధ్య. సో, అది అయిపోయాక ఒక 1 వీక్ సెట్ అయిపోతా తర్వాత డైట్ చేద్దాం. సో, నెక్స్ట్ ఏంటంటే ఈ నైట్ బోలని తోమబెడతాను కదా! అది కింద పెడతా. అయన్నీ కింద పెడతా ఉన్నానన్నమాట. సో, తర్వాత ఏంటంటే ఇది మన కిచెన్ కట్ట ఒకసారి కడిగేసేయాలి. మళ్ళీ ఒకసారి ఆ దేవుడి సామాన్లన్నీ దేవుడి రూమ్‌లో పైన పెట్టినా. సో, నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే మన కిచెన్‌లో ఫోకస్ సరిగ్గా పడదు. ఆ లైటింగ్ కొంచెం సెట్ చేయాలి. నేను నా చంద్రముఖి కళ్ళ కింద బ్లాక్ కలర్ డార్క్ స్పాట్స్ తోటి నేనే
సో ఇప్పుడు దీన్ని చూసి తోమండి అక్క అనుకోండి, నాకు పీతాంబరి అస్సలు పడదు. సో నేను వీటిని చాలా తక్కువ తోముతూ ఉంటాను. సో మనం వెళ్దాం పైకి, ఫ్లవర్స్ తెంపుకొచ్చుకుందాం. పూల చెట్లు రోజెస్ అయితే చాలా ఉండే మొన్నటి దాకా. మొన్న తేజ్ వాళ్ళ మ్యామ్కి గిఫ్ట్గా ఒక బొకే పంపించాం ఇట్లా రోజెస్తో చేసి, తన బర్త్డే రోజు. నెక్స్ట్ దేవుడికి బోల్డని పూలు పెట్టినాం, మిగిలిన ఈరోజు కోసుకుంటాం అనమాట. సమ్మర్లో రోజెస్ బోల్డ్ అన్నీ వస్తాయి కదా. సో ఈ చెట్టుకి ఇంకో వైట్ చెట్టు ఉంటుంది, దానికైతే చాలా వస్తాయి రోజ్ ఫ్లవర్స్. సో ఇక్కడ నేను కెమెరా యాంగిల్ని మార్చి ఆడేదో గోడ ఉంటే గోడకు ఫోన్ పెట్టి కష్టపడి వీడియో తీసిన, కానీ వీడియో అంతా నేనే కనిపిస్తున్నా, చెట్టు ఏమో చిన్నగా కనిపిస్తుంది. మళ్ళీ చెట్టుకి పువ్వులు స్టార్ట్ అయినాయి, ఆకులు రిల్లాలి అన్నారు. జస్ట్ పైన అయితే నేను ఆకులు రిల్లగలను, మధ్యలో మనం ఎట్లా మనకు అందదు కదా. సో ఉండనియండి, గ్రీనరీ ఉంటుంది, పువ్వులు ఏముంది వస్తే వస్తాయి, లేకపోతే అయినా కూడా చాలా పువ్వులు వస్తాయి, బోల్డ్ అన్నీ వస్తాయి. సో ఇవన్నీ మన పువ్వులు, మన చెట్లయి. ఇది మా మల్లె చెట్టుకు నాకున్న అనుబంధం. ఈ పిట్ట, ఆ పీజాన్స్ కొన్ని ఉన్నాయి ఇందులో, ఎక్కువ లేవు, ఒక 2 పీజాన్స్ ఏమో గూడు పెట్టినాయి. ఈ పిట్టలు అయితే ఎన్ని గూళ్ళు కట్టినాయి లోపల, చాలా బేబీస్ ఉన్నాయి. కిచకిచ అని పొద్దున్నే సౌండ్ వస్తుంది, ఎంత బాగా అనిపిస్తుందో. సో మన పూజ డన్ డన్. మీరు చూస్తే మీకు అగరబత్తి ఎక్కడ కనిపించదు. నేను అగరబత్తి కానీ ధూప్ కప్స్ కానీ ఏ వెలిగించట్లేదు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, మీరు పూజలు చేసినా కూడా అగరబత్తులు వాటి నుంచి వచ్చే పొగ అంట సిగరెట్ నుంచి వచ్చే పొగ కంటే చాలా ఎక్కువ అంట, చాలా తొందరగా లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయంట. సో చేయకండి, వాడకపోవడానికి ట్రై చేయండి. దేవుడికి ఒక దీపం పెట్టినా మన భక్తితో సరిపోతుంది. ఇవన్నీ ఖచ్చితంగా ధూప్ వేయాలి అనుకుంటే మీరు ఇలా వేసుకోండి. ఇది నేను హోమ్ మేడ్ ధూప్ కప్స్ చేశాను, చాలా రోజులు ఏం చేసి నేను అవే వాడతాను. అగరబత్తీలు మళ్ళీ పారాబిన్ ఫ్రీ వస్తాయి అక్క, కెమికల్ ఫ్రీ వస్తాయి అంటే చేసేటప్పుడు మనం చూసామా చెప్పండి, చూడలే కదా. సో మనం ప్లాస్టిక్ వాడట్లేదు, మనం ప్లాస్టిక్ కవర్స్ వాడట్లేదు, మనం జంక్ ఫుడ్ అంటే ఎక్కువ కేసులు మనం జంక్ ఫుడ్ తినం, మనం పిల్లలకి ఫ్రూట్స్ పెడతాం, బయట ఫుడ్ తినం. అవన్నీ వేసినా కూడా పిల్లలు సిక్ అవడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్ అన్నమాట. సో తెలియక ముందు ఓకే, కానీ తెలిసినాక అవాయిడ్ చేస్తే మంచిది. కర్పూరం కూడా ఒక టైప్ ఆఫ్ కెమికలే అంట. సో ఒక కర్పూరం వెలిగించి ఆరతిస్తే సరిపోతుంది. తర్వాత ఏంటంటే, అంటే నా ఇన్నర్ ఫీలింగ్, మీకు ఖచ్చితంగా పెట్టుకోవాలంటే మీరు పెట్టేసుకోండి. బట్ నేనేంటంటే చాలా వరకు కొన్ని తెలిసిన కొద్ది తగ్గిస్తున్నాను అనమాట. ఇక నన్ను అట్లా మాట్లాడుతుంటే మా అన్నయ్యలు కానీ మా అత్తమ్మ కానీ చదివేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టుగా నన్ను అంటారు. బట్ తెలిసాక సేమ్ తప్పు చేయడం ఎందుకు అనేది నా ఫీలింగ్. సో చూసి రిలీజ్ అవుతుంది, పొగ మెల్లగా రిలీజ్ అవుతుంది, ఒక మంచి ఘీ స్మెల్ వస్తుంది దీని నుంచి. ఎవరన్నా అడిగితే చేస్తాను నేను, ఇప్పుడు కాదు, అవి ఒడిషన్గా చేస్తాను చూడండి, అప్పుడు షేర్ చేస్తాను. అవి నేను దీపావళి అప్పుడు చేశాను. ఆల్మోస్ట్ డైలీ అంటే పూజ చేసినప్పుడల్లా ఒకటి వెలిగిస్తాను. ఆవు పేడ, పువ్వులు, నెయ్యి, కొంచెం కర్పూరం, కొంచెం ధూప్ వేశారు అంతే. ఆ ధూప్ కూడా ఎక్కువ వేయకూడదంట. సో మా కృష్ణుడికి అయితే మనం పొగ చూపించేస్తాము. బంగారు తండ్రి చూసారు ఎట్లా చూస్తున్నారో. ఎవరో కృష్ణుడు ఉన్నాడు కదా, గోపికమ్మలు ఎంతమంది అన్నారు. గోపికమ్మ ఒకటే ఉంది, ఒకటే గోపికమ్మ ఉంది, బృందావనంలో ఉంటుంది. కృష్ణుడు విత్ దూడ తీసుకోవాలంట, నాకు ఆ విషయం తెలియదండి. కృష్ణుడు విత్ దూడ ఉందని మనకి ఇక్కడ సెట్ కాదని చెప్పేసి తీసుకోలేదు. దూడ ఉన్న కృష్ణుడు కూడా ఉండే. అండ్ ఈ కృష్ణుడు ఇక చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇవన్నీ కామనే, ఏమంటారు. సో తర్వాత నాకు తెలిసి 2 టైప్స్ ఆఫ్ ఆడవాళ్ళు ఉంటారు, మదర్స్ అయ్యాక. ఎందుకంటే మదర్ కాకముందు ఎవరైనా చికెన్ ముడుచుకోం. ఫస్ట్ వచ్చేసి ఎంతసేపు హెయిర్ లీవ్ చేస్తారు, వాళ్ళకి హెయిర్ ఎట్లా ఉన్నా చిట్చెట్ పెట్టి వాళ్ళకి అది అలవాటు ఉంటుంది, వాళ్ళకి అట్లా ఇష్టం ఉంటుంది. సెకండ్ థింగ్, వీళ్ళు ఏ పని చేసే ముందని ఇట్లా చికెన్ ముడుచుకోవాలి. నేను ఆ సెకండ్ వన్ మీరు ఫస్ట్ ఆ సెకండ్ నాకు కమెంట్లు చెప్పండి. సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. సో వచ్చేసరికి మనం సెకండ్, మీరు ఏ టైప్ చెప్పండి. మా ఆయన్ని నా బర్త్డేకి నా గోల్డ్ చైన్ని డబ్బలు చేయించు, డబల్ తాలిబొట్టు నాకు చైన్ కావాలి, మిగిలిన గోల్డ్ అంతా బ్యాంక్లో ఉంటే కూడా బాగుంటుంది అని చెప్పేస్తే, బ్యాంక్లో ఉంది కేమన్నా బంగారం, సో అట్లా బాగుంటుంది, ఓన్లీ డబల్ చైన్ ఉంటే దేనికైనా చూడడానికి బాగుంటుంది చేయించమంటే ఈ ఇడ్లీ కుక్కర్ కొనిచ్చాడండి. నీకు లైఫ్ లాంగ్ గోల్డ్ చైన్ ఎందుకే, నీకు లైఫ్ లాంగ్ గుర్తున్నది కొనిస్తానని చెప్పి నాకు ఎక్కువ కిచెన్లో తేజ్ కోసం ఇడ్లీ చేస్తాను కదా. సో 6 నెలలు వరిచి ఫైనల్గా ట్రిప్లై ఇడ్లీ కుక్కర్ కొనిచ్చారు. ఇచ్చేటప్పుడు ఆ ట్రిప్లై అని ఇచ్చాడు, కానీ అది ట్రిప్లై కాదు,
కింద మనకి ఇండక్షన్ బేస్ కోటింగ్ లావుగా ఉంటుంది అంతే. సో తర్వాత ఆ ట్రిప్లై అనే ఇచ్చారు, బట్ బాగుంటుంది. హెవీ అంటే మన మూకుడులో ఉన్నట్టుగా హెవీ ఉండదు, బాటమ్ హెవీగా ఉంటుంది. సో నాకు బాగా అనిపించింది. తర్వాత ఇవాళ పొద్దున్నే తేజు ఇడ్లీ తింటా అంటే ఇక బయట నుంచి కొనుక్కొస్తా అంటే వద్దులే పిండి అయితే రెడీ లేదు, పిండి తీసుకురా చేస్తానులే అని చెప్పాను. సో నా పేషెన్స్ లెవెల్ చూడండి. అదే మా శేఖర్ అయితే మెల్లగా దానికున్న ముడి ఇప్పేవాడు, తర్వాత ఇది మెల్లగా పోసేవాడు. అదే నేను అనుకోండి, అది ఏ కూరగాయలు తెచ్చినా దాని మధ్యలోకి వెళ్ళి చింపి తీసుకుంటే ఆ కవర్ దాచిపెట్టుకొని తీసుకుపోతాం ఏంది కదా, నాకు ఫీలింగ్ ఉంటుంది. మా శేఖర్ ఏమో ఎందుకు అంత కుక్క చేస్తావు అంటాడు, మా ఇంట్లో లాంగ్వేజ్ ఇదే, ఎందుకు అట్లా కుక్క వేస్తావు. నాకేమో ఆ కవరు మెల్లగా తీసి చింపి అంత ఓపిక ఉండదు. ఏదైనా పార్సల్ వచ్చి టక్కని చింపేసి చూసుకోవాలి అందులో ఏముందో. సో మళ్ళీ నా జీరాక్స్ లాగా నా చిన్న కొడుకు పుట్టిండు. తర్వాత ఇడ్లీలు చేద్దాం. అయితే నేను ఒకసారి చూశాను, అందరు కాదు ఒక్కసారి చూశాను, ఇలా పిండి అమ్మే ఒక చిన్న టైలర్ లాగా ఉంటుంది అన్నమాట. సో దాంట్లో అతను ఒక మరీ ఎక్కడో ఇక్కడ కాదు పూణేలో మరీ గలీజ్గా ఉన్న క్యాన్ నుంచి ఆ పిండి తీసాడండి, దోశ పిండి. అప్పంచి నేను ఎప్పుడు దోశ పిండి కొనను, దాదాపు దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ బిహెచ్ఎల్ మెట్రో ఎన్క్లేవ్లో మీరు ఉండి ఉంటే ఇక్కడ రోడ్ సైడు ఒక అతను ఎంత నీట్గా పడతాడో తెలుసా. మన ముందే పిండి పట్టి ఇస్తారు, బాగా అనిపిస్తుంది. తమ్ముడు కూడా చాలా నీట్గా పడతాడు, నేను చూశాను కాబట్టి. ఎప్పుడైనా తెచ్చుకుంటే ఇడ్లీ పిండి ఒకటి, ఎందుకంటే సడన్గా తేజు ఆడుతాడు కదా, సో అప్పుడు ఇడ్లీ పిండి ఒకటే తెచ్చుకుంటాము. ఆడు చూడండి ఫోన్ చూసుకుంటే ఎట్లా పడుతున్నాడో కింద. సో ఎస్, మన ఇంట్లో కొంచెం సామాన్ తగ్గితే ఇల్లు ఆటోమేటిక్గా నీట్గా అనిపిస్తుంది కదా. సో శేఖర్ గారు తినడానికి ప్లేట్స్ తీసుకొచ్చారు, తినేసి శేఖర్ గారు ఆఫీస్కి వెళ్ళిపోయాడు, రుత్తు గారు స్కూల్కి వెళ్ళిపోయాడు, తేజు నేను మంచిగా కాసేపు చదివాము, కాసేపు నేను ఎడిటింగ్ చేసుకున్నాను. తర్వాత ఈవినింగ్ 5 o'clockకి రితు బజ్జం లేచాక మేము వచ్చాం పార్క్కి. ఈ పార్క్కి రావడం అనేది ఉంది చూడండి, అది దాదాపుగా డైలీ ఉంటుంది. ఎందుకంటే రిత్తుకి ఇష్టం, తేజు కూడా చాలా ఇష్టం. సో ఆడుకుంటారని నేను కొంచెం నాకు కూడా వాక్ అవుతుంది కదా అని తీసుకొస్తాను. సో ఈ పార్క్కి వచ్చి దీంట్లో తిరిగి వన్ రూపీలోపు నాకు ఈజీగా 4000 స్టెప్స్ అయిపోతున్నాయి. సో డైట్లు బీట్లు ఏం లేవు, కానీ ఇది అట్లీస్ట్ ఎక్సర్సైజ్ అవుతుంది. కానీ మా చిన్నోడికి ఫోన్ ఇచ్చాను, మా చిన్న కెమెరామ్యాన్ వీడియో తీస్తున్నాడు, రిత్తుగాడు వీడియో తీస్తుండు, వాడికి ఉయ్యాల వద్దంట. సో వాడు తీస్తుంటే నేను ఊపుతా ఉన్నాను. నిజంగానే పిల్లలు ఎదిగిపోతారు తొందరగా. రిత్తు అయితే కడుపులో ఉన్నప్పటి నుంచి అన్నీ నేర్చుకొని వచ్చాడు. వాడికి పూజలు ఇష్టం, వాడు ఫోన్ ప్రాపర్గా పట్టుకొని ఫొటోస్ కూడా బాగా తీస్తాడు, తేజ్ కూడా. బట్ వీడు చిన్నప్పుడే అన్నీ నేర్చుకుంటాడు అనమాట. సో ఎవరో చెప్పారు కదా ఆమ్లా ఆయిల్, రేపు మనం ఆమ్లా ఆయిల్ చేద్దాం అందుకని చెప్పేసి ఆమ్లా తీసుకోవడానికి వచ్చాను. బిగ్ బాస్కెట్లో చూశాను, పావు కేజీ 80 500 grams 80 ఎక్కువనే ఉంది ప్రైస్ ఎంతనో. సో కూరగాయల షాప్కి వచ్చాం అనమాట. ఇక నేను కూరగాయల షాప్కి వస్తే చాలండి, నా పిల్లలు నాకు కావాలి ఐస్ క్రీమ్ అంటూ ఉంటారు. సో గోంగూర లోపల ఫ్రెష్గా ఉంది, తీసుకోవచ్చు మనం వెళ్ళి. సో గోంగూర తీసుకున్నాను. ఈ కీర నాకు ఇష్టం, ఈ దోసకాయ ఇష్టం నాకు, ఇప్పుడే సమ్మర్లో వస్తుంది. సో ఆ దోసకాయ తీసుకున్నాను అండ్ తీసుకుని ఇంట్లో పెట్టినాం. సో పిల్లలు పెద్దగా అవుతుంటే మనం బయటికి వచ్చినప్పుడు మనతో ఒక తోడు ఉన్నట్టుగా ఉంటుంది. నాకైతే మా తేజ్ కూడా వస్తే నాకు తోడుగా శేఖర్ వచ్చినట్టుగానే ఉంటుంది, ఎందుకంటే వాడు అంత కేర్ తీసుకుంటాడు. రిత్ అంటే చిన్నోడు కదా, బట్ తేజ్ చాలా కేర్ తీసుకుంటాడండి. ఆ ఫీలింగ్లో మంచిగా అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ బాగుంటుంది. ఒకరం వెళ్ళడానికి ఎక్కడ భయం అవ్వదు. సో గోంగూర తెచ్చాను అండ్ ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాము. గోంగూర చట్నీ చేస్తాను. ఈ చిక్కీ తెచ్చాను, ఎందుకు బిల్ ఇంత అయినా అనుకున్నాను. చిక్కీ నేను 40-50 ఉంటుంది అంటే అది 80 రూపీస్ ఉంది. సో మేము తెచ్చుకొని ఇంటికి వచ్చాక కాసేపటికే శేఖర్ గారు వచ్చారు. సో డాడీ రాగానే పిల్లలు, మనం అమ్మలం డే అంతా ఇంట్లో ఉంటాం కదా, మేబీ అందుకే అట్లాంటి రియాక్షన్ ఇవ్వరు. అదే డాడీ ఒక 1 hour ఇంట్లో లేకున్నా, డాడీ బయటికి వెళ్తున్నా బండి మీద ఎన్నడూ బండి ఎక్కినట్టే ఎక్కుతారు. డాడీ ఆఫీస్ నుంచి వస్తున్నైతే ఇక చూడాలి. మా రుత్తుగాడు చూడండి, వాడు బోండా తెచ్చుకున్నాడు రాగా, అది వాళ్ళ డాడీకి కూడా తినబెడుతుండు. నాకైతే ఒక్కసారి తింటావా అమ్మ అని కూడా అడగలే. సో అట్లా ఉంటుంది. ఇది మా రుత్తుగాడు, అమ్మ నేను నిన్ను వీడియో తీస్తావమ్మా అని చెప్పి ట్రైపాడ్ పెట్టాడన్నమాట. చూసారా, మళ్ళీ వాడే వీడియో రికార్డ్ అవుతుందా అని చూస్తాడు. భలే ఫన్నీగా ఉంటుంది. అసలు ఎట్లా గడుస్తుందో టైము అర్థం కావట్లేదు, చాలా స్పీడ్గా వస్తుంది. పిల్లలు మంత్స్ ఉంటారు చూడండి, అప్పుడు టైం తొందరగా గడవదు. ఫస్ట్ 1 month అయితే అస్సలు గడవదు, ఎందుకంటే నైట్ వాళ్ళు పడుకోరు, లేచి ఏడుస్తూ ఉంటారు. యాజ్ ఏ మదర్గా ఫీడింగ్ ఇచ్చే మమ్మీకి అర్థమవుతుంది ఆ బాధ. తర్వాత 1 month 6 months తర్వాత టైం కొంచెం స్పీడ్గా గడుస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ బర్త్డే అయిందా, వాడు ఎప్పుడు 5 years ఓడవుతాడో తెలియదు తెలుసా, అంత స్పీడ్గా టైం గడుస్తుంది. సో మీకు ఎవరికైనా
కరెక్ట్ అనిపించింది. ఇది నిజం చెప్పండి. బేబీ పుట్టినాక 1 మంత్ అంత ఈజీ గడవదు. 1 మంత్ కాదు 3 మంత్స్ అంత ఈజీ గడవవు. సో శేఖర్ గారు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఋతుగాడేమో నేను కూరగాయలు ఇస్తే ఫ్రిడ్జ్లో పెడుతున్నాడు. చూడండి ఎట్లా చూస్తుండో. వీడికి కటింగ్ చేపియాలి. నాకేంటంటే రితు హెయిర్ పెంచాలని నాకు ఇష్టం. వాడి హెయిర్ కొంచెం సిల్కీగా బాగుంటుంది. ఇప్పుడు ఇట్లుంది బట్ సిల్కీగానే ఉంటుంది. సో పెంచాలని నాకు బాగుంటుంది. కానీ ఏంటంటే శేఖర్కి అత్తయ్యకి నచ్చదు. ఈ రోబ్లాక్స్ గేమ్ వెనకాల వస్తుంది చూడండి. ఆ గేమ్ మీ పిల్లలు ఒకవేళ ఫోన్లో ఆడుతుంటే ఆడనివ్వద్దు. మా తేజు కూడా ఆ మధ్య చాలా ఇష్టం ఉంటుండే. ఎవరి దగ్గర నేర్చుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర. చాలామంది పిల్లలు కిడ్నాప్ అవుతారట ఆ గేమ్ వల్ల. సో నేను ఆడనివ్వను, ఫోన్లో అస్సలు ఆడనివ్వను. వాడు టీవీలో అప్పుడప్పుడు చూసుకుంటాడు అనమాట. సో ఈరోజు గోంగూర చట్నీ నా స్టైల్లో చేద్దాం. నో చిప్ జిగురుగా ఉండదు ఈ తొక్కు. గోంగూర తొక్కు దాదాపు జిగురుగా ఉంటుంది కదా. సో ఇది జిగురుగా ఉండదు. ఎందుకు ఉండదో చెప్తాను. సో ఇక్కడ గోంగూరను 3-4 సార్లు కడగండి. ఇవి ఇట్లా ఇసుక వస్తూ ఉంటుంది. యాక్చువల్ పిల్లలు అడిగితే మధ్యాహ్నం చికెన్ చేశాను. నాకెందుకు తినాలనిపించట్లేదు ఇప్పుడు. సో శేఖర్గా గోంగూర చట్నీ చేయాలన్నా అంటే చెయ్యి నాని అన్నాడు. సో నేను కూడా చేద్దామని ఫిక్స్ అయిపోయాను. నాకు గోంగూర శనగపప్పు కర్రీ అంటే చాలా ఇష్టం. బట్ శేఖర్కి నచ్చదు. మనం అమ్మలకి ఉన్న అలవాటు ఏం తెలుసా, మన హస్బెండ్కి మన పిల్లలకి ఇద్దరికి 100 రకాలు వేరువేరు నచ్చుతాయన్నా మనం చేస్తాం. అందులో మనకి ఏది నచ్చకపోయినా మనకు నచ్చిన ఒకటి చేసుకోవాలన్నా మనకు బద్ధకం వస్తుంది. ఆ మమ్మీ పోస్ట్లోకి వెళ్ళిపోగానే మనం ఇట్లా అయిపోతాం. ఎందుకో తెలీదు. సో నాకు వంకాయ మసాలా అంటే చాలా ఇష్టం. నా పెళ్ళి కాకముందు వారానికి 2 సార్లు చేసుకొని తినంత ఇష్టం. నేను వంకాయ మసాలా తిని 2-3 ఏళ్ళు అవుతుంది. చేసుకోవచ్చు, నేను బాగా కుదురుతుంది కూడా. బట్ ఈ ఒక్కదాన్నే కదా ఎందుకులే అని. సో వచ్చేటప్పుడు నేను తేజుకి పునుగులు, నాకు వడాలు తెచ్చాను. నాకు శనగపప్పు వడలు చాలా ఇష్టం. మా బూలచ్చమ్మ మస్తు వేసేది. నాకు కుదురుతాయి కానీ ఆ టేస్ట్ రాదు. సో తెచ్చా అనమాట. అది శేఖర్ నేను తింటా ఉన్నాం. ఆ శేఖర్కి జస్ట్ వాళ్ళ ఆఫీస్కి జస్ట్ 1 డే వెళ్ళి రావడం అండి. తను ఫ్రైడే థర్స్డే ఎప్పుడైనా వీక్లో 1 డే నచ్చినప్పుడు వెళ్ళొచ్చు అనమాట. సో అది ఈ వీక్ నుంచే స్టార్ట్ అయిపోయింది. లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమే ఉండేది. సో ఇక మనం అమ్మలం కదా, మనం ఛాయలు అన్నాలంతా రిలాక్స్గా కూర్చొని చేయకూడదు. మధ్యలో వీళ్ళకి పార్టీస్ వస్తాయి, వీళ్ళకి సుస్సులు వస్తాయి. సో నేను వెళ్ళింది కూడా అందుకే. తర్వాత గోంగూర పచ్చడి నా స్టైల్లో. ఇంతవరకు నేను టమాటో వేసుకొని చూసాను, కొంచెం జిగురు అనిపించింది నాకు. సో ఇది షార్ట్ కోసం తీసిన క్లిప్ మళ్ళా రిపీట్ అయింది. లైట్ తీసుకోండి. సో ఏంటంటే మనకి ఆ గోంగూర చట్నీకి నేను పచ్చిమిర్చి 2 గడ్డల వెల్లిపాయలు, అంటే 2 ఎల్లిపాయ గడ్డలు, సో అది వేసి దీన్ని ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఏంటంటే ఈ పచ్చిమిర్చి ఫ్రై అయినాక రెడ్ మిర్చితో చేసుకోవచ్చు. మన దగ్గర రెడ్ మిర్చి అయిపోయిందండి. తాలింపు కోసం పక్కింటి నుంచి తెప్పించుకున్నాము. సో తర్వాత గోంగూర, కొంచెం చింతపండు, పసుపు, ఉప్పు, అంతే. టొమాటో చాలామంది వేసుకుంటారు. నాకు టొమాటో వేస్తే ఇది జిగురు అయిందనిపించింది. సో గోంగూర ఎనఫ్ పులుపు ఉంటుంది అండ్ చింతపండు వేసాం కాబట్టి సరిపోతుంది. తర్వాత ఇవన్నీ కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి. సాల్ట్ జర తగ్గింది, ఎందుకంటే మనం ఓన్లీ గోంగూరలో వేసాం కదా, చట్నీలో మళ్ళీ పైనుంచి వేసుకోవాలి. సో జీలకర్ర అయిపోయింది, దాన్ని రీఫిల్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ జీలకర్ర, ఈ ఆవాలు అండ్ ఈ సాల్ట్ ప్యాకెట్లు నా దగ్గర ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే ఇంతవరకు నేను ఎప్పుడు సాల్ట్ అయిపోయింది అని శేఖర్ని షాప్కి పంపించింది లేదు. ఆ జీలకర్ర కూడా అలాగే, ఆవాలు అట్లాంటివి, ధనియాల పొడి ఇవి ఖచ్చితంగా ఎక్కువనే ఉంటాయి అన్నమాట. సో జీలకర్ర నేను తెచ్చినప్పుడు ఒక 1/2 కేజీ తెస్తాను, ఎందుకంటే అప్పుడప్పుడు అత్తయ్యకు తీసుకెళ్తాను. మా అత్తయ్య ఆవాలు వాడదు, జీలకర్రనే ఎక్కువ వాడిద్ది. సో నేను ఆవాలు జీలకర్ర 2 వాడతాను అనమాట. సో తర్వాత మా మిక్సీ చూపించాం మేము. తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో అట్లే పెట్టేసేయకండి, ఎందుకంటే మళ్ళీ మనం గోరింటాకు అనుకొని మనమే పెట్టుకుని అంత అది ఉంటుంది, ఎందుకంటే అది అట్లే సేమ్ గోరింటాకు లాగానే ఉంటుంది. సో చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. ఈ ట్రైపాడు కరెక్ట్ లేదండి, చిన్నది మినిది, అందుకే పర్ఫెక్ట్గా ఈ రెసిపీ వీడియోస్ రావట్లేదు. ఆ ఫోన్ని మనసులో ఉండపోయేలని కింద పడుతుంది, స్టేట్గా ఉంటున్నాం, ఇట్లా షూట్ అవుతుంది. సో మన గోంగూర చట్నీ రెడీ. శేఖర్కి చాలా ఇష్టం అండి. సో చూసిర్రా, ఇక్కడ కూడా నేను కాంప్రమైజ్ అయిపోయినా. ఇప్పటికీ నా చెయ్యి తన చెయ్యిలోనే ఉంది. భారీ డైలాగ్ కదా. తర్వాత నేను ఎగ్జిబిషన్కి పోయినప్పుడు రోడ్ ఫోన్ దీన్ని నేను కొన్నాను 30 రూపీస్కి. దాంట్లో దాన్ని డిష్ అవుట్ చేద్దాం, ఇంత బిల్డప్ ఎందుకు ఇచ్చినా, దీని ఒక షార్ట్ షూట్ చేసినా కాబట్టి. సో ఇందులో పెట్టేశాను. సో యమ్మీ, పైనుంచి ఆనియన్స్ వేసాను, చాలా బాగుంది, ట్రై చేయండి. సాల్ట్ కొంచెం తక్కువైంది అంతే.
మళ్ళీ నేను పైనుంచి సాల్ట్ కలిపాను. సో ఇక్కడ తిన్నాను కూడా, చాలా యమ్మీగా ఉంది. మీకు తినాలనిపిస్తుందా? మా ఇంటికి వచ్చేసేయండి. దూరం అయితేనరా రెసిపీ చూసి ట్రై చేయండి. సో అంతే, వీడియో ఎలా అనిపించింది నాకు కమెంట్లు చెప్పండి. నేను కలుస్తాను మనకు వీడియోలో. బై టాటా, టేక్ కేర్. ఇట్లా వేడి అన్నాలు ఎట్లా తింటారో కానీ నాకు చాలా నమ్మి ఇష్టం. అండ్ నేను ఇలా ఇంత ఇదిగా వేడన్నం తినలేను. చూసిరా కలపడానికి ఎంత టైం పడుతుందో. ఇక ఒకసారి ఆపి కొంచెం ఊది కలిపి మళ్ళీ వీడియో ఆన్ చేశాను. కానీ అమృతం అండి, ఈ పచ్చళ్ళకు సాటి ఏది లేదు. దీన్ని అంచుకు చికెన్ తిన్నాంలేండి. సో ఇది తినకుండా అంచుకు ఆమ్లెట్ తింటారు చాలామంది. నేను చికెన్ తిన్నాను. ఎలా అనిపించింది వీడియో? నస్తే లైక్. బాయ్.